విశాఖలోని సమతా డిగ్రీ కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాలేజీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో సాయితేజ కుటుంబ సభ్యులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఘటనపై కాలేజీ యాజమాన్యం ఇంతవరకు స్పందించకపోవడంపై సాయితేజ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. भारत माता की जय, भारत माता की जय। नशिंचाली समता कॉलेज याजमान्य वेंटने नशिंचाली। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విజయ్ చంద్రిక సాయితేజ మృతి వ్యవహారం ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. ఘటన జరిగి 48 గంటలు కావస్తున్నప్పుడు కూడా కాలేజ్ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదు. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అసలు తమ కొడుకు చనిపోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న తమకు కనీసం వాదార్చేందుకు కూడా కనీసం కాలేజ్ యాజమాన్యం పట్టించుకోలేదంటూ కూడా ఈ రోజు సాయితేజ బంధువులు కాలేజీ ఎదుట భారీగా ఆందోళన చేపట్టారు. అదేవిధంగా తమ మద్దతుగా ఏబీవీపీ అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ కూడా వారి కుటుంబ సభ్యులకు మద్దతు పలుకుతున్నారు. ఇందులో 4 విద్యార్థులు బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తామంటూ కూడా బెదిరింపులు చేస్తున్నారు. సాయితేజ తమతో పాటు కలిసి చదువుకున్నాడు, అన్ని విషయాల్లో మాతో ఉన్నాడు, ఇప్పుడు చనిపోయిన తర్వాత కనీసం కాలేజ్ యాజమాన్యం పట్టించుకోలేదు, ఏంటి ఇటువంటి దుస్థితి అని చెప్పి ఆ 4 విద్యార్థులు కూడా ఆ బిల్డింగ్ పైకి ఎక్కి వారు ప్రస్తుతం అయితే ఆ బిల్డింగ్ పైనే ఉన్నారు. దీనిపైన కూడా సరైన నిర్ణయం తీసుకోకపోతే దూకేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా సమతా కాలేజ్ వద్ద భారీగా మోహరించారు. మొత్తం నగరంలో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా అక్కడికే చేరుకున్నారు. పోలీసులకి కుటుంబ సభ్యులకి విద్యార్థుల మధ్య ఒక విధంగా తోపులాట నెలకొంది. ఎందుకంటే ఒకేసారి కాలేజ్ లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించే క్రమంలో పోలీసులు వారిని అడ్డగించారు. తమ సమస్యని మనం పరిష్కరించే దిశగా వెళ్లాలంటూ కూడా పోలీసులు వారికి నచ్చ చెప్పినప్పుడు కూడా 48 గంటలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా కాలేజ్ యాజమాన్యం పట్టించుకోలేదు. దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన వారు స్పష్టమైన నిర్ణయం చెప్పాలి. కాలేజ్ యాజమాన్యం పట్టించుకోవడం కారణాలు ఏంటి, ఆ ఇద్దరు టీచర్ల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, అసలు ఏం జరిగింది, దీనిపైన వివరణ ఇవ్వాలి, దీనిపైన లోతైన విచారణ చేపట్టలేదు. ఇప్పటి వరకు కూడా తమనే కంట్రోల్ చేస్తున్నారు కానీ కాలేజ్ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తాయి. కుటుంబ సభ్యులైతే మాత్రం ఘటన జరిగింది కనీసం కాలేజ్ యాజమాన్యం ఏం జరిగిందని కూడా వివరణ ఇవ్వలేకపోతున్నారు. దీని వెనుక ఏం జరిగిందని ఇప్పటికీ మాకు తెలియటం లేదు. టీచర్లు వేధింపుల వల్ల చనిపోయారు అనేది మా ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అసలు ఏం జరిగిందని వ్యవహారం ఇప్పటికీ తెలియలేదు. మాతో వచ్చాడు, మాతో పాటు మాట్లాడిన తర్వాత టీచర్లకి మా ఏదైతే వాళ్ళు వివరణ కోరారో ఆ విధంగా మేము సంతకం పెట్టే లోపే మా నుంచి సాయితేజ ఇంటికి వెళ్ళి ఈ క్రమంలో కేవలం అరగంట వ్యవధిలోనే సాయితేజ ఒరి వేసుకొని కూర్చున్నాడు. అసలు ఘటనకు సంబంధించి ఏం జరిగిందనే తెలియదు. కానీ మాకు తెలిసినంత వరకు కూడా ఈ కాలేజ్ యాజమాన్యాలు ఎవరైతే టీచర్లుగా వ్యవహరిస్తున్నారో ఆ ఇద్దరి వల్లే చనిపోయాడు. దీనికి మేము ఆరోపిస్తున్నప్పుడు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం కూడా కాలేజ్ చేయడం లేదంటే అసలు ఏం జరిగింది అనేది కూడా ఆ యొక్క కాలేజ్ కుటుంబ సభ్యుల్లో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. దీనిపైన పోలీసులు కూడా మమ్మల్ని మీరు కంట్రోల్ చేస్తారు, మమ్మల్ని మేము కూర్చోమంటున్నారు తప్ప కనీసం కాలేజ్ యాజమాన్యాన్ని ఎందుకు ఏం జరిగిందని ప్రశ్నించలేకపోతున్నారు. ఈ యొక్క ఏదైతే వేధింపులు గురి చేసిన సిబ్బందిపై ఎందుకు కనీసం కేసులు కూడా నమోదు చేయట్లేదు అని ప్రశ్నిస్తారు. అంతేకాకుండా ఈ కుటుంబ సభ్యులు తమకు సాయితేజతో పాటు మరో 2 పిల్లలు ఉన్నారు, వారిని చదివించే బాధ్యత కూడా కాలేజ్ యాజమాన్యం అదేవిధంగా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలంటూ కూడా వారి నుంచి ఒక వాదన వినిపిస్తుంది. కానీ కాలేజ్ యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా ఇంత జరిగినప్పుడు కూడా కనీసం 48 గంటలు కావస్తున్నప్పుడు కూడా ఈ పట్టించుకోలేని నిర్లక్ష్య ధోరణి మాత్రం మేము సహించలేకపోతున్నాం. ఇంతవరకు అదే కాలేజీలో చదువుకొని సమతా కాలేజీలోనే పెద్దవాడు అవుతాడు, మంచి ప్రయోజకుడు అవుతాడు అనుకున్న తమకే కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడంపై వారు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కాదు ఎన్ని రోజులైనా కూడా ఇక్కడే మేము బైఠాయిస్తాం, తమకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ కూడా
సాయి తేజ కుటుంబ సభ్యులు, విద్యార్థులు కూడా స్నేహితులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. పోలీసులు ఒకవైపు, విద్యార్థులు మరోవైపు బంధువులు అందరూ కూడా కాలేజ్ దగ్గరే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం నేపథ్యం ఇంకా పూర్తి కాలేదు, కేజీహెచ్లోనే ఉంది. ఏదైనా ఈ ఇష్యూ అనేది మొత్తం చివరి దశకు వచ్చిన తర్వాతే ఆ బాడీ బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకవేళ సాయి తేజ మృతదేహం వచ్చినప్పటికీ కూడా తమ కొడుకు విషయంలో న్యాయం జరగకపోతే ఆ మృతదేహాన్ని కూడా కాలేజీ బయటే వదిలి వెళ్ళిపోతాం. ఒకవేళ మాకు దీనిపైన మాకు న్యాయం జరిగింది అని మేము భావిస్తే అప్పుడు మేము మాతో పాటు మా కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్తామంటూ కూడా కుటుంబ సభ్యులు చాలా బాహటంగా చెప్తున్నారు. దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఒక పక్క కాలేజ్ యాజమాన్యానికి టెన్షన్ గా నెలకొందని చెప్పుకోవచ్చు. అసలు కాలేజ్ యాజమాన్యం సాయి తేజ మృతి వ్యవహారంలో ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది, ఏదైతే మా బాధిత బంధువులు ఎవరైతే ఆరోపిస్తున్నారో టీచర్ వేధింపుల వల్లే ఇది జరిగిందని వాళ్ళు భావిస్తే వారిపైన సస్పెన్షన్ వేటు వేస్తారా, లేకపోతే పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారా, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి దీనిపైన కాలేజ్ యాజమాన్యం స్పందించాలి, లేదంటే దీనిపైన మరింత తీవ్ర స్థాయిలో మేము దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తా ఉంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న విజయ చంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ. भारत माता के भारत माता के నశించాలి సంత కాలేజ్ యాజమాన్యం వెంటనే భారత్